ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా మహాభారత అంతర్గతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని గత 8 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున మార్కండేయ మహర్షి కృష్ణ భగవానుడి యొక్క దివ్య వైభవాన్ని చెప్తూ ఉన్నాడు, ప్రళయకాలంలో తాను దర్శించినటువంటి దాన్ని. ఆ సందర్భంలో నోట్లో నుంచి బయటకు వచ్చినటువంటి మార్కండేయుడు 500 ఏళ్ళు లోపల ఉన్నాడు స్వామి యొక్క గర్భంలో. ఒక ప్రశ్న వేశాడు, నేను మీ శరీరంలో ప్రవేశించాను, అక్కడ సమస్త చరాచర జగత్తును దర్శించాను. ప్రభు, మీరు ఈ విరాట్ విశ్వాన్ని ఈ రకంగా ఉదరంలో ధరించి ఇక్కడ బాలకుడి యొక్క వేషంలో ఎందుకున్నారో చెప్పండి అన్నాడు. అసలు ఈ సమస్త విశ్వము మీ ఉదరంలో ఎందుకున్నది? మీరు ఎంతవరకు ఇక్కడ ఈ రూపంలో ఉంటారు? ఇవి ఆయన సంధించిన ప్రశ్నలు. అప్పుడు దేవదేవుడైనటువంటి పరమాత్మ చిరునవ్వు నవ్వి నన్ను ఓదారుస్తూ స్వాంతనపరుస్తూ, విప్రోత్తమ, దేవతలు కూడా నా స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోలేరు. అయితే నీ మీద ఉండేటటువంటి ప్రేమ వల్ల ఈ జగత్తును ఎలా సృష్టించానో నీకు చెబుతాను విను అన్నాడు. నీవు పితృభక్తుడివి, నా మిత్రుడైనటువంటి శివానుగ్రహంతో చిరంజీవి అయినటువంటి వాడివి. అంతేకాదు గొప్ప బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించినటువంటి వాడివి. అంతేకాకుండా నా శరణు కోరి వచ్చావు. కాబట్టి నా యొక్క స్వరూపం దర్శనం లభించింది. పూర్వకాలంలో జలమునకు నారములు అని పేరు పెట్టాను. ఆ నార నాకు అయనం అంటే వాసస్థానం. కాబట్టి నేను నారాయణుడు అనే పేరుతో ప్రసిద్ధి వహించాను అంటున్నాడు పరమాత్మ. నేను సమస్తమునకు ఉత్పత్తి కారణాన్ని, సనాతనుణ్ణి, అవినాశిని, చరాచర జగత్తును సృష్టించేది, సంహారం చేసేది, ఆ మధ్యలో పోషించేది కూడా నేనేను అన్నాడు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, కుబేరుడు, శివుడు, సోముడు, ప్రజాపతి, కశ్యపుడు, ధాత, విధాత, యజ్ఞం అన్నీ నేనేను అన్నాడు పరమాత్మ. అన్నీ నా స్వరూపాలే అన్నాడు. అగ్ని నాకు ముఖము అన్నాడు. ముఖం అంటే నోరు అని అర్థం అండి. భూమి నాకు పాదాలు, సూర్యుడు, చంద్రుడు నా 2 నేత్రాలు, స్వర్గలోకం నా శిరస్సు, దిక్కులు, ఆకాశం నాకు చెవులు, నా శరీరం నుంచి స్రవించినటువంటి చెమటయే ఈ జలం, వాయుదేవుడు నా మనస్సులోనే ఉంటాడు. పూర్వకాలంలో ఈ భూమండలం నీళ్లలో మునిగిపోయినప్పుడు నేను ఆది వరాహ రూపంలో భూమిని ఉద్ధరించి నీటిపై నుంచి తీశాను, నీటిలో నుంచి బయటికి తీశాను. బ్రాహ్మణులు నాకు ముఖస్థానం అన్నాడు. ఎందుకని? నోట్లో నుంచే కదా వేదాలు బయటకు వచ్చేది, మంత్రాలు బయటకు వచ్చేది. అందుకని బ్రాహ్మణులు ముఖస్థానీయులు. క్షత్రియులు నా భుజాలు అన్నాడు. 2 చేతులతోటి రక్షిస్తాం, రక్షణ కోసం చేతులు, అందుకని క్షత్రియులు. వైశ్యువులు, ఊరువులు నా తొడలు, శూద్రులు నా పాదాలు అన్నాడు. పాదాలు ఉంటేగా శరీరం అంతా నిలబడేది. అంత మాత్రం చేత శూద్రులు తక్కువ వాళ్ళు అనుకుంటే మనం చాలా చాలా అపరాధం చేసిన వాళ్ళం అవుతాం. 4 వేదాలు నా నుండి వ్యక్తమై మళ్ళా నాలోనే సంలీనం అయిపోతాయి. శాంతిని కోరుకుంటూ మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేటటువంటి జిజ్ఞాసువులైనటువంటి యతులు, శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణులు ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉపాసన చేస్తూ ఉంటారు అన్నాడు పరమాత్మ. ఆకాశంలో ఉండే నక్షత్రాలు నా రోమకూపాలు, సముద్రం 4 దిక్కులు నాకు వస్త్రం అన్నాడు.
అందుకనే దిగంబరుడు అంటారు స్వామిని. దిక్కులనే అంబరముగా ధరించినటువంటి వాడు. అంతేకాదు, సముద్రం నాకు శయ్య నివాస మందిరం కూడా అన్నాడు. అందుకనే క్షీర సముద్రంలో ఉంటాడు. మార్కండేయ, సత్యము, దానము, తపస్సు, అహింస అనేటువంటి ఈ ధర్మాలని ఆచరించడం వల్ల మానవులకు సద్గతి కలుగుతుంది అన్నాడు. మనకు సద్గతి కలగాలి అంటే సత్యం, దానం, తపస్సు, అహింస ఈ నాలుగిటిని ఆచరించాలండి. బ్రాహ్మణులు సరి అయిన పద్ధతిలో వేదాధ్యయనం చేసి అనేక రకాల యజ్ఞాలు చేసి శాంతచిత్తులై క్రోధరహితులై నన్నే పొందగలుగుతున్నారు అన్నాడు. పాపాత్ములు, కృపణులు అంటే ఏమాత్రం దయలైనటువంటి వాళ్ళు, లోభత్వం ఉండేవాళ్ళు, అనార్యులు అంటే వేదం చెప్పినట్టుగా జీవించనటువంటి వాళ్ళు, జితేంద్రియులు కాని వాళ్ళు అంటే ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, వీళ్ళకి నేను ఏనాడు లభించను అన్నాడు పరమాత్మ. ధర్మానికి హాని కలిగితే, అధర్మం పెచ్చుమీరిపోతే నేను అవతరిస్తూ ఉంటాను అన్నాడు భగవద్గీతలో చెప్పిన మాట. సంభవామి యుగే యుగే. నేను పుణ్యాత్ముల ఇంట్లో పుడతాను. ఆ పుణ్యాత్ములని హింసించే వాళ్ళందరినీ చంపేస్తాను. దేవతలు, మనుష్యులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, యక్షులు మొదలైన ప్రాణులని, స్థావర జీవులను కూడా నేనే నా మాయ వల్ల సృష్టిస్తున్నాను. ఆ మాయ వల్లనే సంహరిస్తూ ఉంటాను. సృష్టి రచనా సమయంలో అచింత్య రూపుణ్ణైనటువంటి నేను దాని మర్యాద స్థాపన కోసం, రక్షణ కోసం మానవ శరీరంతో అవతరిస్తాను అన్నాడు పరమాత్మ. సంభవామి యుగే యుగే. నా రంగు సత్యయుగంలో తెల్లగా ఉంటుంది, అంటే కృతయుగంలో తెల్లగా ఉంటుంది, త్రేతాయుగంలో పచ్చగా ఉంటుంది, ద్వాపర యుగంలో ఎర్రగా ఉంటుంది, కలియుగంలో నల్లగా ఉంటుంది అన్నాడు. కలియుగంలో ధర్మం ఒక పాదంతో, అధర్మం 3 పాదాలతో ఉంటుంది అని. ఇక్కడ పాదాలు అంటే 3 వంతులు అధర్మం అయితే 1 వంతు ధర్మం అని అర్థం చేసుకోవాలి. జగత్తునికి వినాశకాలం దాపురించినప్పుడు అతి భయంకరమైన కాలస్వరూపుణ్ణైనటువంటి నేను స్థావర జంగమ రూపాత్మకమైనటువంటి 3 లోకాలని సంపూర్ణంగా నేను ఒక్కడినే నాశనం చేస్తాను అన్నాడు. ఇది పరమాత్మ చెప్పిన మాట. నేను స్వయంభువుని, నా అంతట నేనే పుట్టినవాడిని, అనంతుణ్ణి, ఇంద్రియాలకు అధిపతిని, మహాపరాక్రమం కలిగిన వాడిని, సమస్త భూతాలను సంహరించేది, అందరినీ ప్రయత్నశీలుని చేసేది కూడా నేనేను. ఈ 2 పనులు చేసే కాలచక్రాన్ని నేనే తిప్పుతూ ఉంటాను అన్నాడు. కాలోస్మి లోకక్షయత్కృత్ ప్రవృద్ధో అని భగవద్గీత చెప్పాడు. ఓ మార్కండేయ, నా రూపం ఇలా ఉంటుంది. నేను ప్రాణులందరిలో ఉంటాను. అందుకనే నన్ను నారాయణుడు అన్నారు, వాసుదేవుడు అన్నారు, క్షమించాలి. అయినా నన్నెవరూ తెలుసుకోలేరు అన్నాడు. అదే కలియుగ మానవుల యొక్క దురవస్థ. శంఖ చక్ర గదాధారుడునై విశ్వాత్మ అయినటువంటి నారాయణుని నేనేను. 1000 యుగాల తర్వాత వచ్చే ప్రళయకాలంలో అంతకాలము ప్రాణులందరికీ మోహం కలిగించి నీళ్లలో నేను శయనిస్తాను ఈ విధంగా అన్నాడు. నేను బాలకుణ్ణి కానప్పటికీ బ్రహ్మ మేలుకునే వరకు బాలక స్వరూపంలో ఇక్కడే ఉంటాను అన్నాడు. అంటే బ్రహ్మదేవుడు నా నాభి కమలంలో నుంచి బయటకు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. బ్రహ్మదేవుడు మేలుకునే వరకు నీవు కూడా శ్రద్ధ విశ్వాసములతో సుఖంగా ఇక్కడే తిరుగుతూ ఉండు. బ్రహ్మ మేల్కొన్న తర్వాత అతడితో ఏకీభూతమై పృథివీ మొదలైనటువంటి పంచభూతాలని, ఇతర చరాచర ప్రాణులని నేనే సృష్టిస్తాను అన్నాడు. యుధిష్ఠిర మహారాజా, వింటున్నావా? ఇదంతా చెప్పి ఆ బాలముకుందుడు అంతర్ధానం అయిపోయాడయ్యా. ఆ సమయంలో నాకు దర్శనమిచ్చినటువంటి ఆ పరమాత్మ నీ బంధువు ఈ శ్రీకృష్ణచంద్రుడే, వేరెవరూ కాదు. ఈయన వరం వల్లనే నా జ్ఞాపక శక్తి క్షీణించలేదు అన్నాడు. నా ఆయువు దీర్ఘమైంది, మృత్యువు నా వశంలోనే ఉంది. కృష్ణు వంశంలో పుట్టిన ఈ శ్రీకృష్ణుడు వాస్తవానికి పురాణ పురుషుడైనటువంటి పరమాత్మ.
ఈయన స్వరూపం అచింత్యం. అయినా మన ఎదుట అనేక లీలలు ప్రకటిస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడయ్యా కరచరణాదులతోటి. సృష్టి స్థితి సంహారకారకుడైనటువంటి సనాతన పురుషుడు ఈ మహానుభావుడే. వీరి యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఉంది. ఈ గోవిందుడు ప్రజాపతికి కూడా అధిపతి అయ్యా అన్నాడు. అంటే ప్రజాపతి అంటే బ్రహ్మ. ఓ పాండవులారా, ఈ మాధవుడే అందరికీ తల్లి తండ్రి. అటువంటి ఈ మహానుభావుణ్ణి మీరందరూ శరణు పొందండి. ఇతడే అందరికీ శరణిచ్చేవాడు, వేరెవరూ లేరు. అప్పుడు యుధిష్ఠిరుడు, భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది అందరూ లేచి శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించారయ్యా. కృష్ణుడు కూడా అందరినీ ఆదరిస్తూ ఆశ్వాసించాడు. ఈ విధంగా మార్కండేయ మహాముని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని వినిపించాడు. ఆ తర్వాత కలియుగ ధర్మాలన్నీ చెప్పాడు. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో చెప్పాడు. క్షత్రియుల యొక్క మహిమ చెప్పాడు. ఆ సందర్భంలో శివి చక్రవర్తి కథ, దాన మహిమ చెప్పాడు. ఆ తరువాత దుందుమారుడి యొక్క కథ చెప్పాడు. పతివ్రత కౌశికుల యొక్క సంవాదం చెప్పాడు. అదే ధర్మవ్యాధోపాఖ్యానం. ధర్మము యొక్క సూక్ష్మ గతి చెప్పాడు. శిష్టాచారం ఎలా ఉంటుందో చెప్పాడు. పుణ్యపాపాల యొక్క శుభ అశుభ పరిణామ క్రమం చెప్పాడు. ఇంద్రియ నిగ్రహం వల్ల కలిగే లాభాలు చెప్పాడు. ధర్మవ్యాసుని యొక్క మాతృభక్తి పితృభక్తి చెప్పాడు. ఆ తరువాత కార్తికేయుడి యొక్క జనన వృత్తాంతం కూడా చెప్పాడండి. నిన్ననే నా అదృష్టం కొద్దీ పేటపాలెం గ్రామంలో కుమారస్వామి, వల్లీ దేవసేన సహిత కుమారస్వామి యొక్క వివాహానికి, కళ్యాణ మహోత్సవానికి వ్యాఖ్యాతగా పిలిస్తే వెళ్ళాను. ఆ తర్వాత ద్రౌపది సత్య మధ్య జరిగినటువంటి సంభాషణ, ఆ తర్వాత ఘోషయాత్ర జరిగింది. అక్కడ దుర్యోధనుడు బంధింపబడటం, ఆ తర్వాత విడిపింపబడటం, కర్ణుడు దిగ్విజయ యాత్ర చేయటం, దుర్యోధనుడు వైష్ణవ యాగం చేయటం, ఈ కథ అంతా నడిచింది. ఆ తరువాత వ్యాసదేవుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ముద్గలుడి యొక్క కథ చెప్పాడు. తపస్సు దానము యొక్క ప్రభావం చెప్పాడు. ఆ తర్వాత దుర్వాస మహర్షి యొక్క పరీక్ష, ఈ వృత్తాంతం కూడా అరణ్య పర్వంలోనే జరిగిందండి. ఒకానొకప్పుడు దుర్వాస మహర్షి హస్తినాపురానికి వచ్చాడు. దుర్యోధనుడు అద్భుతంగా కైవారం చేశాడు. ఆయనకి 10,000 మంది శిష్యులతో వచ్చాడండి. వాళ్ళందరికీ మృష్టాన్న భోజనాలు పెట్టాడు. అక్కడ చాలా రోజులు ఉన్నాడు దుర్వాస మహర్షి. దుర్యోధనుడు ఎక్కడా బద్ధకం చూపించకుండా రాత్రి పగలు తేడా లేకుండా సేవించాడండి. ఎందుకని ఆయన కోపాయుధుడు. అయితే అతడు భక్తిభావంతో కాకుండా శాపం పెడతాడేమో అనే భయంతో సేవించాడండి. ఇది వాడి లక్షణం. దుర్వాసుడు చాలా సంతోషపడి, దుర్యోధన, నేను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో అడగవయ్యా అన్నాడు. నిజంగా వాడు తెలివి ఉంటే ఏం వరం కోరుకోవాలి? ఈ అధికారం నాకు శాశ్వతంగా నిలబడేట్టు చేయమని అడగచ్చు కదా. అది కోరుకోవాలా. ఎప్పుడు దుష్టుల యొక్క ఆలోచన దుర్మార్గంగానే ఉంటుంది. అయితే వాడు కర్ణ దుశ్శాసలను కలిసి ముందుగానే ఆలోచించి పెట్టుకున్నాడు. ఈ సేవలకు మెచ్చుకొని ఏ రోజైనా నన్ను అడుగుతాడు దుర్వాసుడు. దూర్వాసుడు అనకూడదండి, దుర్వాసుడు అని మాత్రమే అనాలి.
చాలా మంది దూర్వాసుడు అంటుంటారు, తప్పది. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, ఓ మునీశ్వర, మా వంశంలో అందరికంటే యుధిష్ఠిరుడు పెద్దవాడు. అతడు ఇప్పుడు అడవుల్లో తమ్ముళ్లతో కలిసి ఉంటున్నాడు. చాలా గుణవంతుడు, సుశీలుడు. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మీరు మీ శిష్యులతో కలిసి ఈరోజు మాకే విధంగా అతిథులైనారో అదే విధంగా వారికి కూడా అతిథులు కండి. మీకు నా మీద దయ కలిగిందా? నా ప్రార్థన మరొకటి కూడా వినండి. రాజకుమారి ద్రౌపది బ్రాహ్మణులకి తన భర్తలకి అన్నం పెట్టిన తర్వాత తాను కూడా తిన్న తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో మీరు అక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఇది వాడి దురాలోచన. నీ మీద ప్రేమ కారణంగా నేను అట్లాగే చేస్తానయ్యా అన్నాడండి. దుర్యోధనుడు తన ఆటలో గెలిచినట్టుగా భావించాడు. కర్ణుడన్నాడు, చాలా అదృష్టం దుర్యోధన, ఇక నీ పని జరిగినట్లేను, నీ కోరిక తీరుతుంది. నీ శత్రువులు దుఃఖమనే మహాసముద్రంలో మునిగిపోతారు. కోపాయుధుడు శాపాయుధుడైనటువంటి ఈ దుర్వాసుడి యొక్క ఆగ్రహానికి బలైపోతారు. నిశ్చింతగా ఉండు అన్నాడండి వాడు. చూసారా, దుర్వాసుడు వచ్చేశాడు. ధర్మరాజు, భగవన్, మీరు నిత్యకర్మానుష్ఠానం ముగించుకొని వెంటనే వచ్చి భోజనం చేయండి అన్నాడు. అసలు లోపల భోజనం ఉందో లేదో తెలియదు. ఇదే మగవాడు చేసే పని. ఆ తిప్పలన్నీ ఆడదే కదా పడేది, భార్య. ఈ సమయంలో వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత ఈ ధర్మరాజు నాకు భోజనం ఎట్లా పెట్టగలుగుతాడు అని అనుకున్నాడు మనస్సులో. సరే, ధర్మరాజు చెప్పిన మాటకి 10,000 మందిని వెంట పెట్టుకుని నదికి వెళ్ళారు. స్నానం చేసి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ద్రౌపది మాతకి అన్నం గురించి దిగులు పట్టుకుంది. అప్పుడు ఆమె మనస్సులోనే శ్రీకృష్ణుని ఉద్దేశించి, కృష్ణ, మహాబాహు, దేవకీనందన, వాసుదేవ, పాదాల మీద వ్రాలినటువంటి దుఃఖార్తులైనటువంటి వాళ్ళ దుఃఖాన్ని దూరం చేసే జగదీశ, నీవే జగత్తుకు ఆత్మవి. ఈ విశ్వాన్ని సృష్టించావు, సంహరించేవాడివి నీవే, పోషకకర్తవు నీవే. ప్రభు, నీవు నాశనరహితుడివి, శరణాగత రక్షకుడివి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చెప్పారండి వ్యాసుల వారు. కృష్ణ కృష్ణ మహాబాహో దేవకీ నందనాన్ వ్యయ వాసుదేవ జగన్నాథ ప్రణతార్తి వినాశన విశ్వాత్మన్ విశ్వజనక విశ్వహర్త ప్రభో అవ్యయ ప్రపన్న పాల గోపాల ప్రజాపాల పరాత్పర ఆకూతీనాంచ చిత్తీనాం ప్రవర్తక నతాస్మితే వరేణ్య వరదానంత ఆగతీనాం గతిర్భవ పురాణ పురుష ప్రాణమనోవృత్యాద్యగోచర సర్వాధ్యక్ష పరాధ్యక్ష త్వామహం శరణం గత పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల శరణాగత వత్సల. ఆహా, ఇది ద్రౌపదీదేవికి అద్భుతమైన ప్రార్థన అండి. పరమాత్మ, నేను నిన్ను శరణు కోరుకుంటూ ఉన్నాను. ఓ శరణాగత వత్సల, దయ చూపించి నన్ను కాపాడవయ్యా. నీలోత్పల శరీరా అన్నది. అంటే నల్ల కలువ లాంటి శరీరం కలిగిన వాడా, ఓ శ్యామసుందర, పద్మ గర్భారుణ కాంతి నేత్ర, కౌస్తుభమణి విభూషిత, పీతాంబరధారి శ్రీకృష్ణ, సమస్త ప్రాణులకి ఆద్యంతాలు నీవే. నీవే పరమ ఆశ్రయుడవి, నీవే పరాత్పరుడవు, జ్యోతిర్మయుడవు, సర్వవ్యాపకుడవు, సర్వాత్ముడవు. జ్ఞానులు నిన్నే సమస్త జగత్తుకి మూల బీజమని, సంపూర్ణ సంపదలకు అధిష్టాన దైవమని చెప్పుకుంటూ ఉంటారు. ఓ దేవేశ, నీవు రక్షకుడుగా ఉండగా నా మీద ఆపదలు ఎన్ని వచ్చి పడినా నాకు భయం లేదు అన్నది. ఇది కావాల్సిందండి భక్తుడికి. ఇంతకు ముందు సభలో దుశ్శాసనుడి బారి నుంచి నన్ను అక్షయమైన చీరలిచ్చే విధంగా రక్షించావో,
ఇప్పటి ఈ సంకటం నుండి నన్ను ఉద్ధరించు అని ప్రార్థించిందండి. వెంటనే కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చేశాడు. బయట కూర్చొని ఉన్నారు, తల మీద చేతులు పెట్టుకొని పాండవులు. వాళ్ళు ఎవరిని పలకరించలా, విసవిస లోపలికి వెళ్ళిపోయినాడు. అమ్మా ద్రౌపది ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అన్నాడు. బాగా అలసిపోయాను, ఆకలి వేస్తోంది, ముందు నాకు వెంటనే ఏదైనా కొంచెం తినడానికి పెట్టు, ఆ తర్వాత మిగిలిన మర్యాదలు చూద్దు కానివి అన్నాడండి. ద్రౌపది చాలా సిగ్గుపడింది. స్వామి, సూర్యనారాయణమూర్తి ప్రసాదించినటువంటి అక్షయ పాత్ర నుంచి నేను భోజనం తిన్న తర్వాత మళ్ళా ఆహారం లభించదు ఆ రోజుకి. ఇప్పుడు నేను కూడా భోజనం తినేశాను, పాత్ర కూడా కడిగి పెట్టేశాను అన్నాడు. ద్రౌపది వెంటనే ఆ పాత్ర చేసి నాకు చూపించు అన్నాడు. చూడగా దాని అంచుకి కొద్దిగా ఒక ఆకుకూర ముక్క అంటుకొని ఉందిటండి, అవిసె ఆకు కూర ముక్క. దాన్ని తీసుకొని తినేశాడు. ఈ ఆకు ద్వారా సమస్త జగత్తుకి ఆత్మ యజ్ఞభోక్త అయినటువంటి పరమేశ్వరుడు తృప్తుడు సంతుష్టుడు అగుగాక అన్నాడండి. యజ్ఞభర్త ఆయనే, యజ్ఞభోక్త ఆయనే, పరమాత్మ ఆయనే. ఇక వెంటనే మునులందరినీ భోజనానికి పిలువు ధర్మరాజా అన్నాడండి బయటకు వచ్చి. అక్కడ స్నానం చేసి అనుష్ఠానం చేసుకున్న వాళ్ళందరికీ గొంతు దాకా తిన్న అనుభూతి కలిగింది, త్రేపులు వస్తున్నాయి. వాళ్ళంతా దుర్వాసుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మర్షి ఏమిటి మాకందరికీ గొంతు దాకా అన్నం తిన్నటువంటి తృప్తి కలిగింది, ఇప్పుడు ఏం చేయాలి? ఆ ధర్మరాజు ముష్టాన్న భోజనాలు రెడీ చేసి ఉంటాడే అన్నాడు. అవునయ్యా, మనం అనవసరంగా భోజనాలన్నీ తయారు చేయించి ఆ ధర్మరాజు పట్ల అపచారం చేసినట్టు అనిపిస్తోంది. అలనాడు అంబరీష మహారాజు యొక్క ప్రభావాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. సంవత్సర కాలం తిరిగాను. భగవద్భక్తులంటేనే నాకు భయం పుడుతోంది. ఆ దుర్యోధనాదుల యొక్క మెరమెచ్చు మాటలకు లోనుపడి ఈ విధంగా వచ్చి ఇరుక్కున్నాము అన్నాడు. ఈ పాండవులు నిత్యము వాసుదేవుడి యొక్క భజనంలో నిమగ్నమై ఉండేవాళ్ళు. అగ్ని దూదిని ఏ విధంగా తగలబెడుతుందో, కోపగిస్తే పాండవులు కూడా మనల్ని కాల్చి బుడిదేయగలరు. కాబట్టి శిష్యులారా, పాండవులు చెప్పకుండానే ఇక్కడి నుంచి పారిపోవడం మనకు శ్రేయస్కరం అన్నాడు. సహదేవుడు వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఎక్కడా వాళ్ళు కనపడలేదండి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, పరమ కోపి అయినటువంటి దుర్వాసుడి వల్ల మీ అందరికీ గొప్ప ఆపద రాబోతోంది. ఇది తెలిసి ద్రౌపదీదేవి నన్ను స్మరించింది. అందుకని నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. ఇక మీకు దుర్వాసముని వల్ల కొద్దిగా కూడా భయం ఉండదు. అతడు మీ శక్తిని గమనించి ముందుగానే పారిపోయాడు. ఇక నేను వెళ్ళొస్తాను, శుభం భూయాత్ అని దీవించి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు అన్నారు, గోవింద, నిన్నే రక్షకుడిగా పొంది మేము పెద్ద పెద్ద ఆపదల నుండి బయటపడ్డాం. మహాసముద్రంలో మునిగిపోయే వాళ్ళకి ఒక నావ దొరికితే ఏ విధంగా తరిస్తారో మాకు కూడా నీ సహాయం లభించింది. వెళ్ళిరా మాధవ, ఇట్లాగే భక్తులకు శుభాలు కలిగిస్తూ ఉండు, నీ లక్షణమే అది కదా అన్నారు. చూసారా, పరమాత్మ భక్త సులభుడండి. ఆ విధంగా వనవాస కాలంలో పాండవులని శాపాయుధుడైనటువంటి దుర్వాస మహాముని నుండి కూడా రక్షించాడు. అటువంటి కృష్ణ భగవానుడికి నమస్కారాలు చేసుకుంటూ మనందరికీ ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం లభించాలని మరొక్కసారి స్వామి యొక్క దివ్య చరణార విందాలను పట్టుకొని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.